ప్రతి మనిషి తన బ్రతుకులో ఒక గురి, ఒక దర్శనం, ఒక లక్ష్యం కలిగి ప్రతి మనుషుడు భూమి మీద బ్రతకాలి. అది క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా అప్రస్తుతం. దేవుని నమ్మినవాడా, దేవుని నమ్మనివాడా అనేది అప్రస్తుతం. ప్రతి మనిషి తన బ్రతుకులో ఏ పని చేసేటప్పుడైనా ఒక గురితో, ఒక లక్ష్యంతో చేస్తే లక్ష్యం కలిగిన వాడు ఏ పని నిర్లక్ష్యంగా చెయ్యడు. ఆమెను చెప్దాం. లక్ష్యం కలిగిన వాడు. ఇప్పుడు చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు. అమ్మా ఎందుకురా స్కూల్కి వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి. ఎందుకు వెళ్ళేదేంట అన్నయ్య, మా అమ్మ నాన్న పంపిస్తున్నారు కాబట్టి స్కూల్కి వెళ్తున్నా అని చెప్పారు అనుకోండి. వానికి చదువు పట్ల అంత శ్రద్ధ ఉండదు. ఎందుకు స్కూల్కి వెళ్తున్నావు చిన్న, ఎందుకు కాలేజీకి వెళ్తున్నావు అన్నయ్య, మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయ్, నేను గెస్టెడ్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా, నా బ్రతుకులో ఇదిగో కష్టపడి చదువుకొని రేపు ఈ స్థాయిలో ఉండాలనుకుంటున్నా అని భవిష్యత్తును గూర్చి కలలుగనేవాడు ఉంటాడు చూసారా. అంటే భవిష్యత్తులో ఒక లక్ష్యం కలిగి బ్రతికేవాడు ఉంటాడు చూసారా. లక్ష్యం కలిగిన వాడు ఏ పని నిర్లక్ష్యంగా చెయ్యడు. తన సర్వస్వాన్ని ఒడ్డుపెట్టి సర్వస్వాన్ని దారిపోసి బహుశ్రద్ధగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఆరాధనకు వస్తున్నారు. అమ్మ ఎందుకు ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు? అదేంటండి ఆదివారం కదండి, చర్చికి వెళ్ళాలి కదండి అన్న ఆలోచనతో వచ్చావనుకో, నీ ఆరాధన చచ్చిన సమాధిలాగా ఉంటుంది. ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎందుకు ఆరాధనకి వెళ్తున్నావు అని ఎవరైనా నిన్ను అడిగితే నీ గుండెల్లో నుంచి రావాల్సిన మాట, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. నేను అలా ఆరాధిస్తూ ఉంటే నా ప్రభువు నాకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షత పొందుకోవటానికి నేను ఆరాధనకి వెళ్తున్నాను అన్న ప్రత్యక్షతతో వచ్చినవాడు. ఎవరు పాట పాడుతున్నారు పట్టించుకోడు, వాయిద్యాలు ఎట్లా వస్తున్నాయి పట్టించుకోడు, ఆ పాటకి రాగం తాళం ఉందా పట్టించుకోడు. మైమరిచి దేవునిలో ఆనందించడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి దేవుని ప్రత్యక్షత పొందుకుంటాడు. 50 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒక గురి నీకు ఉండాలి. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఏం చదవాలనుకున్నావు? 8వ తరగతిలోనే నీకు ఒక గురి ఉండాలి. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? రేపు నీ భవిష్యత్ 10 సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తును కూర్చిన ప్రణాళిక ఏంటి? ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ఒక గురి కలిగిన వాడిగా బ్రతకాలి. ఆ మధ్య తండ్రి కొడుకులు వచ్చారు నా దగ్గరికి. అన్నయ్య అబ్బాయి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలా, మీరే వచ్చి వాకింగ్ చెప్పాలా అన్నాడు. సరే తప్పకుండా వస్తానయ్యా అని వాళ్ళ నాన్న అడిగాను. అబ్బాయి పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్న నాన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? అదేంటన్నా అంతలో పెద్ద మాట అన్నారు, పెళ్లి చేయాలి కదన్నా. ఏమి అలగబెట్టాలంటే పెళ్లి చేయాలయ్యా, ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అన్నా. నా బాధ్యత తెంచుకోవాలి కదన్నా, అందుకని పెళ్లి చేస్తున్నాను అన్నాడు. ఆ అబ్బాయిని అడిగాను, ఒరే చిన్న ఎందుకురా నీకు పెళ్ళి అన్న. నా వైపు అది రకంగా చూసి, అదేంటన్నా అట్లా అంటారు, పెళ్లి చేసుకోవాలి కదన్నా. పెళ్లి చేసుకోవాలి నిజమేరా, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్నా. అదేం ప్రశ్న అన్న, పెళ్లి చేసుకోవాలి కదా అన్న అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే అక్కడేం కొంపలు అంటుకుపోలే నాయన, అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సమాధానం లేదు. నిన్ను అడిగితే నీ దగ్గర నుంచి ఏ సమాధానం రావాలో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానంటే క్రీస్తు యేసు పనిలో మా భార్య భర్తలు ఇద్దరం జత పనివారిగా బ్రతకటానికి మేము పెళ్లి చేసుకుంటున్నాం. అపోస్తుడైన పౌలు వారికి కుడిపుసంగా అకుల ప్రిస్కిల్లా ఎలా ఉన్నారో దేవుని రాజ్య వ్యాప్తిలో మేము అలా బ్రతకాలని. ప్రతి విషయంలో క్రైస్తవుడికి, దైవ సేవకుడికైనా, విశ్వాసికైనా, యవన బిడ్డలకైనా, తల్లిదండ్రులకైనా ప్రతి విషయంలో ఒక గురి ఉండాలి. గురి ఉండాలి. సామెతలో ఒక మాట రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు అని దేవుని వాక్యం అంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, 2025వ సంవత్సరం కన్వెన్షన్ ఎక్కడ జరగాలనుకున్నాం? ఎక్కడ? మీరు అనుకోవచ్చు, ఓహో అన్నోళ్ళ దగ్గర. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఎవరో వచ్చి నాకు చెప్తున్నారు, ఎంతైనా జెర్మియాన దగ్గర, జ్యోతన్న దగ్గర, జార్జన్ దగ్గర ఎంత లేదన్నా కమ్సే కమ్ ఒక 10 కోట్ల రూపాయలు ఉంటాయి అన్నాడంట.
ఆ మాట వినటంతో ఏమన్నాను తెలుసా? ఆమెన్, ఆమెన్ అనుకున్నా. ఈరోజు లేకపోయినా ఆ మాట స్థిరపరిచి దేవుడు మనకిచ్చును గాక. ఆత్మీయ విషయంలో ఒక గురి, పరిశుద్ధత విషయంలో ఒక గురి, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఒక గురి. గురి లేని బ్రతుకు గుడ్డి బ్రతుకు. గురి లేని బ్రతుకు జీవితానికి అది ఒక ఉరితాడు లాంటిది. వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని రాసింది కదా. అసలు ఎలాంటి దర్శనం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు? తను గురి కలిగి ఉండాలి అని చెప్పాం కదా. ఎలాంటి గురి కలిగి ఉండాలి చూడండి. ఆ మాట హబక్కూకు గ్రంథం, అద్భుతమైన మాట. 2వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. అయ్యా, పైన చైర్స్ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో చైర్స్ ఉన్నాయేమో, వచ్చేవారికి చైర్స్ అనుకూలత. వాలంటీర్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాలంటీర్స్ కింద ఏమన్నా చైర్స్ ఉంటే పైకి తీసుకురండి. రైట్. 2వది నాతో కలిసి చెప్పండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. హబక్కూకు 3వ వచనం కూడా రైట్ చదువు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాం. భవిష్యత్తు పట్ల ఎలాంటి డ్రీమ్, ఎలాంటి కలలు ఉండాలి ఒక విశ్వాసికి? ఒక సేవకుడు భవిష్యత్తు కాలంలో సేవను గూర్చి ఎలా కలలు కనాలి? చదువుకునే బిడ్డలు భవిష్యత్తులో వాళ్ళ చదువును గూర్చి ఎలాంటి కలలు కంటూ ఎలాంటి దర్శనం కలిగి బ్రతకాలి? అద్భుతం ఇక్కడ ఏమంటాడంటే, పలక మీద రాసుకోవాలి. ఆ రాసుకునేది ఎట్లా ఉండాలో తెలుసా? స్పష్టంగా ఉండాలి. రెండోది అది ఎట్లా ఉండాలో తెలుసా? పరిగెత్తువాడు చదువుటకు వీలగునట్లు అది స్పష్టంగా రాయి అంటాడు. ఇప్పుడు పరిగెత్తేవాడు చదవాలనుకోండి, చిన్న అక్షరాలు వెంటనే చదవగలుగుతాడా? పెద్ద అక్షరాలు చదవగలుగుతాడా? ఒక వ్యక్తి స్పీడ్గా పరిగెత్తుతున్నాడండి, పరిగెత్తేవాడు ఆ గోడ మీద రాయబడిన అక్షరాలు చదవాలంటే చిన్న అక్షరాలు అవలేలుగా చదవగలుగుతాడా? పరిగెత్తువాడు చదువుటకు వీలగునట్లు స్పష్టంగా రాయన్నాడంటే, అంటే చిన్న అక్షరాలు రాయమన్నాడా, పెద్ద అక్షరాలు రాయమన్నాడా? దీని అర్థం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తును గూర్చిన దర్శనం అది పెద్దదిగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. మా నాన్న టాపీ మేస్త్రి, నేను కూడా టాపీ మేస్త్రిగానే ఉంటా. మా అమ్మ స్వీపరు, నేను కూడా స్వీపర్గానే ఉంటా. మా బతుకులు ఇంతేలే. ఎట్లా నిన్ను నువ్వు శపించుకోకు. ఒక యవనస్తుడు 17 సంవత్సరాల యవన వయసులో ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటో ఆ దర్శనం తెలుసా? తన పన లేచి నిలవబడినట్లు, 11 పనలు అతని ఎదుట సాష్టాంగపడినట్లు, ఆయన మహారాజుగా ఊరేగినట్లు 11 పనలు తన ఎదుట సాష్టాంగపడినట్లు ఒక అద్భుతమైన దర్శనం చూస్తున్నాడు. తేజో నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు, 11 నక్షత్రాలు తనకు సాగిలపడినట్లు, సూర్య చంద్రులు తనకు నమస్కారం చేస్తున్నట్లు అద్భుతమైనటువంటి కలగన్నాడు. ఎవరైనా సౌండ్ పెంచాలా? ఎంత వయసు అయింది అప్పుడు? నేనంట 17 సంవత్సరాల కుర్రోడికి రావాల్సిన కళలేంటి? సిబిజెడ్ బండి ఒకటి కొనుక్కున్నట్టు, బుల్లెట్ ఒకటి కొనుక్కున్నట్లు. తమ్ముడు ఆ బైక్ చూపించి ఒకసారి, వెనక తోక పైకి లేచి ఉంటుంది కదా. ఏం బండ్లు మన చెప్పారు ఎవరో తమ్ముడు, విజయ్ అమ్మ మీకు తెలిసి ఉండదు చెప్పండి. వెనక తోక పైకి లేచి ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పరేక ఆ బండి మీద కూర్చున్నట్టు, ఆ బండి మీద ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నట్టు, ఆ అమ్మాయి వీడిని ఇట్లా పట్టుకున్నట్లు, వీడు బండి దోనుకొని వెళ్ళిపోతూ ఉంటే కాలనీలో ఉన్న ఆడపిల్లంతా బయటకు వచ్చి గ్రీకు వీరుడు, రాకుమారుడు, అభినవ అలెగ్జాండరో అని అనుకుంటున్నట్లుగా వీడు దరిద్రపు కలలుగా అంటాడు. అరే 17 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడికి రావాల్సిన కళలేంటి? యోసేపుకు వచ్చిన కళలేంటి? కలలుగాను నీ తల్లిదండ్రుల వంశంలో ఎవ్వరిని దీవించనంతగా దేవుడు నిన్ను దీవించినట్లుగా ఆ కలలుగాను నీ దర్శనం పెద్దగా ఉండని.
ఉన్నతమైన దర్శనం కలిగి బ్రతుకు. సేవకులుగా మా బ్రతుకులో కూడా మాకు ఉండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? గడిచిన దినాల్లో తెలుగు గడ్డ మీద ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు సేవ చేశారు. బక్సింగయ్య గారు సేవ చేశారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు సేవ చేశారు, అబ్రహామయ్య గారు సేవ చేశారు, రాజబాబు గారు సేవ చేశారు, జోషి గారు సేవ చేశారు. ఇలా చెప్పుకుంటూ పరంపర ఏసన్న గారు సేవ చేశారు. ఈ తరంలో మాకుండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? పూర్వీకులు చేసిన సేవ కంటే రెట్టింపు సేవ ఈ కాలంలో ప్రభు కొరకు చేయాలి. ఎందుకు? తరం తర్వాత తరం దేవుడు తన అభిషేకాన్ని రెట్టింపు చేస్తాడు ఆయన. అదే ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు, ఎలీషా నీకేం కావాలి అని అంటే, నీకులాగా సేవ చేయాలా అనలా, నీ మీద ఉన్న అభిషేకం నాకుంటే చాలయ్యా అని అనలా, నీకులాగా బ్రతికితే చాలే బాబు, నాకేం పగటి కళ్ళలు లేవు, పెద్ద పెద్ద కళ్ళలు లేవు అని ఇట్లాంటి డైలాగులు మాట్లాడాల. ఏమంటాడు తెలుసా? నీ మీద నిలిచిన అభిషేకము కంటే, నిన్ను బలపరిచిన ఆత్మ కంటే నా మీద రెట్టింపు ఆత్మ కుమ్మరించబడాలయ్యా, రెట్టింపు అభిషేకం నాకు దయచేయి. క్రైస్తవ జనమా, నీ దర్శనం ఎప్పుడు యేసు నామములో పెద్దదిగా ఉండునుగాక. చెప్దాం ఆమేన్. ఎలాంటి దర్శనాలు, ఎలాంటి కలలు కనాలి? యోసేపు పన లేచి నిలవబడింది. యేసుక్రీస్తు మహిమ కలిగిన రారాజుగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబడినప్పుడు, మధ్యాకాశానికి వచ్చినప్పుడు కొందరు విడవబడతారు. కొన్ని పనులు పడిపోయి ఉంటాయి, కొన్ని పనులు లేచి నిలవబడి ఆరోహణమై వెళ్తూ ఉన్నాయి. నీకు రావాల్సిన కళ్ళేంటో తెలుసా? ప్రభు రాకడ జరిగినట్లు ఆ రాకడలో మహిమా దేహాన్ని ధరించి రెప్పపాటు కాలంలో నువ్వు ఎత్తబడినట్లు, మధ్యాకాశంలో ప్రభువును కలుసుకున్నట్లు, ప్రభువుతో యుగాయుగాలు బ్రతుకుతున్నట్లు ఆ పరలోకపు దర్శనం నీ కళ్ళ ముందుండును కాక. ఆ పరలోకపు దర్శనమే నీ ముందుందనుకో, లోకపు అపవిత్రత పెంటలాగించుకుంటావు. నేనంట 2000 రూపాయలు కట్. ఇప్పుడు 2000 రూపాయలు లేవనుకుంటా కదా, మన సార్ తీసేసినట్టున్నాడు. ఆ 2000 రూపాయలు సరే, 2000 రూపాయల కట్టలో ఒక 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టారు. ఇటు పక్కన 100 రూపాయలు పెట్టారు. ఈ రెండిట్లో ఏది కావాలంటే ఎటు చూస్తారు మీరు? చూడండి. అసలు 100 రూపాయల వైపు పొరపాటున చూడాలనుకుంటారా? అరే 100 కోట్ల ముందు 100 రూపాయలు పెంట. పరలోకం నీ కళ్ళ ముందు ఉంటే లోకం నీకు పెంటలాగా కనపడుతుంది. ఆ దర్శనం కొరకే అనుక్షణం రగులుతో దేవుని సన్నిధిలో బ్రతుకుతాం. ఎప్పుడు నీ దర్శనం పెద్ద, అది ఆధ్యాత్మిక జీవితమైనా కానీ, సేవా జీవితమైనా కానీ, చదువైనా కానీ, వ్యాపారం, ఏ రంగంలోనైనా నీ దర్శనం పెద్దగా ఉండాలి. ఈ మధ్య నేను అలా ప్రయాణమై వస్తున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని ఒక అద్భుతమైన వక్త, సామాజికవేత్త, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినప్పుడు నాతో పాటు సేమ్ అదే టైంలో ప్రస్తుతం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యాడట. ఇద్దరు పిచ్చపాటి మాట్లాడుకుంటా ఈ నాగేశ్వరరావు గారు అడిగారట రేవంత్ రెడ్డి గారిని, నువ్వు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు అని అన్నారంట. అప్పుడే ఆయన ఎమ్మెల్సీగా కొత్తగా అడుగు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వేమవుదాం అనుకుంటున్నావు అని అంటే రేవంత్ రెడ్డి గారు అన్నాడట, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాను అన్నాడంట. విన్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాడంట. ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నాడంట. ఆ మాట విని మళ్ళీ ఒకసారి చెప్పు. నువ్వు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. ఈ తెలుగు గడ్డకు ముఖ్యమంత్రిని అవుదాం అనుకున్నానంట. నేనంట వాళ్ళకే, యేసుప్రభు వారు అంటారు, వాళ్ళకే అన్ని దర్శనాలు, అంత భవిష్యత్తు ప్రణాళిక కలిగి బ్రతికితే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే నీ బ్రతుకులో నీకెన్ని కళలు ఉండాలి? తిన్నాను, తొంగున్నాను, పొడుకున్నాను, కడుపు నిండా తిన్నాను, పేకల దాకా తిన్నాను, పొద్దున చికెన్ ఫ్రై, మధ్యాహ్నం మటన్ ఫ్రై, సాయంత్రం చేపల ఫ్రై, పేకల దాకా తిని పొద్దున్నే మెలకు రాలేదు. దేవుని మహా గొప్ప కృపను బట్టి 8 దాకా నిద్రపోయానయ్యా. ఎంత ప్రశాంతమైన నిద్రో! అరే దైవం లేని వాటి ఆ వ్యక్తులకే భవిష్యత్తు పట్ల అంత దర్శనం కలిగి బ్రతికితే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో, చదివే చదువులో, చేసే సేవలో, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న ప్రతి పనిలో
భవిష్యత్తు ప్రణాళిక కలిగిన వాడిగా తన జీవితంలో బ్రతుకుదురుగాక. చిన్నపిల్లాడు ఆ తండ్రి ఒక 100 గొర్రెలు ఇస్తే 100 గొర్రెలు మేపరా అని చెప్తే ఆ 100 గొర్రెలు మేపుతా ఆ ఒక పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తా అంటాడు, దేవా ఈ ఎత్తైన పర్వతం ఉందే, చూడండి నా వైపు, ఈ ఎత్తైన పర్వతం ఉందే మా నాయకుడు యెహోషువ స్వాధీనపరచుకోలేకపోయాడయ్యా. 400 సంవత్సరాల్లో ఏ న్యాయాధిపతి స్వాధీనపరచుకోలేకపోయాడయ్యా. ఇజ్రాయేలీలందరికంటే ఎత్తరి మొదటి రాజు అందుకోవాలయ్యా. ఇజ్రాయేలీలందరికంటే ఎత్తరి మొదటి రాజు సౌలు రాజు కూడా ఆ ఎత్తైన పర్వతాన్ని ఎక్కలేకపోయాడయ్యా. మరి నీ సంగతి ఏంటి? ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించయ్యా. మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయండి. తిన్నాం, పండుకున్నాం, కాలేజీకి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, ఇది కాదు. పిల్లలకి చిన్నతనం నుంచి నూరిపోయండి. ఒరే చిన్న, మన నాన్న వంశంలో, మన అమ్మ వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు, ఎవరు ఎక్కలేని శిఖరాలు నువ్వు ఎక్కాలరా నాయనా. నువ్వు దాన్ని సాధించాలి. ఈ స్థితిలో నువ్వు బ్రతకాలి. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, పరిశుద్ధతలో కానీ, విశ్వాసంలో కానీ, చదువుల్లో కానీ, వ్యాపారంలో కానీ మన వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు నువ్వు సాధించాలని చిన్నతనం నుంచి పిల్లలకు ఇది మనం నూరిపోసే వాళ్ళగా బ్రతకాలి. ఈ స్థాయికి ఎదగరు కొంతమంది. పిల్లలకి ఏమి నేర్పుతారో తెలుసా? ఏం చెప్తారంటే, మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా అయ్యా. అదే మీ మేనత్తలు ఉన్నారే, నా ఏడపొడుసులు మీ మేనత్త మా పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత బాధ పెట్టేదంటే. ఈ దరిద్రం చెప్పేదే, ఈ పనికి మళ్ళీ పెంట. వాళ్ళు అట్లా చేశారు. ఈ దరిద్రమా? ఉగ్గుపాలతో ఒక దర్శనాన్ని రంగరించి వాళ్ళ గుండెల్లో కుమ్మరించు. నేను అతిశయానికి చెప్పట్లేదు ప్రభు బిడ్డలారా, నేను అతిశయానికి చెప్పట్లేదు. 10వ తరగతికి వచ్చిన దాకా నా బ్రతుకులో నేనేమనుకున్నానంటే, మేము పర్వాలేదు, కొంచెం అంటే ధనవంతులం అనుకోలేదు కానీ పర్వాలేదు, మాకు కొంచెం మంచి స్టేటస్ ఉన్న ఫ్యామిలీ అనుకున్నా. ఎందుకంటే మా నాన్నకు ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. సహజంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిల్లలు ఎట్లుంటారో తెలుసా? నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే ఇంటి వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా. భలే చెప్పారే, ఇదే తమ్ముడా వచ్చేదారి ఇదే. నాన్న టీచర్ అనుకో, అబ్బాయికి ఒక టీచర్గా ఫీల్ అయిపోతాడు, అమ్మాయికి ఒక టీచర్గా ఫీల్ అయిపోద్ది. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటారు. అందుకని ఆ ఒక్కడి కష్టాదంతో వీళ్ళందరూ బతుకుతారు, ఒక్కడు చేతికి ఉపయోగపడకుండా అయిపోతారు. ఆ మెంటాలిటీ. మాకేం మా నాన్న ఉద్యోగం. ఊర్లో అందరు పనికి వెళ్ళేవాళ్ళు, మా నాన్న డ్యూటీకి వెళ్ళేవాడు. ఊరోళ్ళు అందరి బట్టలు మాసిపోయినట్టుండే, మా నాన్న బట్టలు ఎప్పుడు చూసిన సూపర్ పవర్ రిన్, వాషింగ్ పౌడర్, నిర్మా టై. అది అంత అద్భుతంగా ఉండే. రైట్, మన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అనుకున్నాను. ఏలూరులో పాలిటెక్నిక్ చదవటానికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైంది మన పరిస్థితి ఏంటో. నమ్ముతారా? అప్పుడు నా ముందున్న 2 లక్షణాలు ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా. నంబర్ 1, కష్టపడి చదువుకోవాలి. 2వది, దేవుని మీద ఆధారపడాలి. కసితో కష్టపడి చదువుకోవటం ప్రారంభించానండి. నేను అతిశయానికి చెప్పట్లేదు, మీకు స్ఫూర్తినివ్వటానికి చెప్తున్నాను. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చాడు. ఆయన వస్తున్న సంగతి నాకు తెలియదు. వాస్తవంగా నన్ను చూడటానికి కాదు, ఏలూరులో ఒక పోలీస్ ఆయనతో చిన్న పని ఉండి అక్కడికి వచ్చాడు. నేను ఎక్కడుంటానో కనుక్కొని మొత్తానికి వచ్చాడు. మీరు నమ్ముతారా? ఆ గదిలో నేను ఉన్నాను, అలా తలుపు తీసుంది. మా నాన్నగారు గేట్ నుంచి లోపలికి వస్తున్నారు. నన్ను ఏ పొజిషన్లో చూశారో తెలుసా? ఎదురుగా చుట్టూత పుస్తకాలు పెట్టుకున్నా, ఒడిలో అట్టబెట్టుకుని చక్కగా నోట్స్ రాసుకుంటా, లెక్కలు చేసుకుంటాను. అంత దూరం నుంచి చూసి ఆయన కన్నీళ్లు గారుస్తా ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసురా, నా కష్టాన్ని నీవు ఎప్పటికీ వృధా చేయవని. నాకంటే ఘనంగా తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు రా, తప్పకుండా దీవిస్తాడు. ఆ రోజుల్లో డిప్లొమా 79.7% పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దైవ సేవకురాలు చెప్తారు కదా, పుస్తకాల పురుగు.
ఒక్కడనే హైదరాబాద్ వచ్చాను. నాకు బంధువులు, చుట్టాలు, స్నేహితులు ఎవ్వరు లేరు. ఇక ఈ విషయాలన్నీ ఇవి పరిస్థితి. నేను మీతో చెప్పే మాట, ప్రతి విషయంలో ఒక గురి, ఒక దర్శనం కలిగి బ్రతకండి. ఆ దర్శనం ఎలా ఉండాలి? చేయి చూపించే కదా. ఎట్లా ఉండాలి? ఆ దర్శనం పెద్దగా, ఆ గురి పెద్దగా ఉండాలి. అది కూడా ఎట్లా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. పిల్లలకి చెప్పండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకు నూరిపోయింది, డేయ్ నువ్వు యవనస్తుడు అయిన తర్వాత అయితే ప్రవక్తవన్నా కావాలి, లేకపోతే పాలకుడు అన్నా కావాలి. ఆమెన్, ఆమెన్. రేపు భవిష్యత్తులో ఇగో ఈ స్థాయిలో నిలవబడాలి. మధ్యస్థంగా నీ బ్రతుకుండకూడదు. సాధించు. సేవకి వెళ్తానంటావా? ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు సేవకి వెళ్ళిపో. ఒకళ్ళు కూడా ఆమెన్ చెప్పలే. డాక్టర్ అయిన తర్వాత సేవకి వెళ్ళిపో. ఆమెన్. ఒక స్థానంలో ఉండి సేవకెళ్ళు. క్రైస్తవులంటే ఇదిగో ఇది అని సమాజానికి చాటి చెప్పేటట్లుగా కష్టపడు, మేధావిగా బ్రతుకో. ఈ దర్శనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నూరిపోయింది. చిన్న చిన్న దర్శనాలు పెట్టుకోవద్దు. రెండవది, ఒకటి గురి కలిగి బ్రతకాలి. రెండో మాట చెప్పంటారా? ఎంత గురి నీకున్నా, ఎంత ప్రయాసం నువ్వు పడినా, ఒక మాట నమ్ముతావా? జయాపజయాలు పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నమ్ముతారా ఈ మాట? నేను కష్టపడ్డాను, నా కష్టంతో ఏమైనా చేయగలుగుతాను, నేను ప్రయాసపడ్డాను, ఏదైనా సాధించగలుగుతాను, నా తెలివితేటలతో ప్రతిదీ నా ముందు సాగిలపడాల్సిందే అని అనుకున్నారా? అక్కడే పప్పులో కాలేసినట్లు లెక్క. ఎంత గొప్పవాడైనా దేవుని మీద ఆధారపడాల్సిందే. ఎందుకో చెప్పమంటారా? జయాపజయాలు అవి పూర్తిగా దేవుని స్వాధీనమై ఉన్నాయి. వీడిని గెలిపించాలి అని దేవుడు అనుకున్నాడా? దేవుడు గెలిపించాలనుకున్న వాడికి ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలవబడిన వాడు గెలుస్తాడు, విజేతగా నిలవబడతాడు. అంతే. అప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్తా. నన్ను గెలిపించాలని నా ప్రభు అనుకున్నాడు అనుకో, నీ పిల్లల్ని గెలిపించాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నిన్ను ఈ తరంలో ఒక సాక్షార్థంగా నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు అనుకో, నీ గెలుపుకు వ్యతిరేకంగా రాజులు వ్యతిరేకంగా లేచిన, అధిపతులు వ్యతిరేకంగా లేచిన, ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది ప్రజలు నీకు వ్యతిరేకంగా లేచిన, దేవుడు తెరిచిన తలుపులను ప్రపంచంలో ఎవ్వడు మొయ్యలేడు. అందుకని భక్తుడు అంటాడు కదా, నీవు కార్యము చేయగా తెలీదా? చెప్పండి, నీవు కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవడు? జీవితంలో నీకెంత మేధావితనమన్న ప్రతి విషయమై ఆయన మీద ఆధారపడి అనాలా, అయ్యా నువ్వు గెలిపిస్తేనే నేను గెలుస్తానయ్యా, నువ్వు విజేతగా నిలవబెడితేనే నేను విజయాన్ని సాధిస్తానయ్యా, నువ్వు బ్రతికిస్తేనే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు సహాయం చేస్తేనే ఈ పోరాట భూమిలో నేను నిలవబడతానయ్యా. నా సామర్థ్యం నన్ను నిలవబెట్టలేదు, నా తెలివితేటలు నన్ను నిలవబెట్టలేవు, నా పరాక్రమం నన్ను నిలవబెట్టలేదు. నీవు నిలవబెడితే నేను నిలవబడతా, నీవు గెలిపిస్తే నేను గెలుస్తానని నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ప్రతి విషయమై ప్రభు మీద మనం ఆధారపడదుము గాక. ఎందుకో తెలుసా? బైబిల్లో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిన, వడిగలవారు పరుగులో, సహజంగా పరుగులో ఎవరు గెలుస్తారమ్మా? అరే చెప్పాలి, సహజంగా పరుగులో ఎవరు గెలుస్తారు? వడిగలవాడు గెలుస్తాడు. ఎస్, యుద్ధమందు బలవంతుడు గెలుస్తాడా, బలహీనుడు గెలుస్తాడా? సింపుల్గా చెప్పే మాట, బలవంతుడే గెలుస్తాడు కదా. పరుగు పందెంలో ఎవరు గెలుస్తారు? వడిగా పరిగెత్తేవాడే గెలుస్తాడు. కానీ భక్తుడు ఇక్కడ ఏమంటాడో తెలుసా? వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయము పొందరు. మరి ఎవరు గెలుస్తారు?
దేవుడు ఎవరిని గెలిపిస్తే వాడే గెలుస్తాడు. దేవుడు ఎవరిని విజేతగా నిలవబెడితే వాడే విజేతగా నిలవబడతాడు. బైబిల్లో రాస్తుంది కదా, యుద్ధ దినమునకు గుర్రములను రథములను ఆయత్తపరుచుట కద్దు, విజయము యెహోవా స్వాధీనం. నవీననా, విజయం ఎవరి చేతిలో ఉంది? ఒక్క మాట చెప్తా. హన్నమ్మ తల్లి వింటున్నారా? హన్నమ్మ తల్లి ఏ తల్లి? ఎల్కానా హన్నా ఉంది కదా, హన్నమ్మ తల్లి 5 సంవత్సరాల లోపు ఉన్న సమూయేలును దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోతాను. నేనంట 5 సంవత్సరాల వయసులో ఉన్న ఆ బిడ్డను తల్లి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చుట్టూతా ఉన్నవాళ్ళు అని ఉంటారు, ఏమమ్మా అంత చిన్న పిల్లోడు నువ్వు అక్కడ వదిలేసిపోతే ఎట్టా అమ్మా, సేవ చేస్తాడా? ఏమి ఏలి పిల్లలు లేరా? ఫినెహాసు ఓపెనిన్ వాళ్ళు ఏమన్నా ఎదగనిస్తారా నీ కొడుకుని? వాళ్ళు తొక్కేస్తారమ్మా. వాడి చేత ఊడిగుం చేయించుకున్నంతకాలం చేయించుకొని సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు వాడిని పక్కకు నెట్టి వాళ్ళు అధికార పీఠం ఎక్కుతారమ్మా. బ్రతికినంతకాలం ఊడిగం చేయటమే కానీ ఎందుకమ్మా వాడిని అక్కడ పెట్టావు అని తప్పకుండా ఆ తల్లితో అని ఉంటారు. నీ కొడుకుని తొక్కేస్తారమ్మా. అక్కడ ఆ తల్లి ఒక కీర్తన పాడుతుందండి, అద్భుతం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు, త్రుట్టిల్లిన వారు బలము ధరించుదురు. విన్నారా? ప్రఖ్యాతి నొందిన వాడు ఏమైపోతున్నాడట? అవును, ఫినెహాసు ఓపెను ప్రఖ్యాతిగాంచిన వాళ్ళే, వాళ్ళు గొప్పవాళ్ళే, నేను కాదంట్లా. వాళ్ళ తండ్రి యాజకుడే, నేను కాదంట్లా. ఎవరిని తర్వాత యాజకుడిగా నిలవబెట్టాలో ఆయన చేతిలో ఉంది, నేను కాదంట్లా. అయితే నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు, బలహీనుడు త్రుట్టిల్లిన వాడు బలమును ధరించుకొని యుద్ధ భూమిలో నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాడు. అందుకనే హోసన్నా సాంగ్స్లో ఒక సాంగ్ ఉంది, నాకు ఆ పదం భలే ఇష్టం. జార్జనతో కూడా 2-3 సార్లు చెప్పా, తమ్ముడా నాకు ఈ మాట భలే ఇష్టం తమ్ముడా. నేను ఈ మాటను 100కి 1000, 100కి ఉండేది 100%, 100కి 1000 నేను నమ్ముతాను తమ్ముడా. ఏంటో ఆ పదం తెలుసా? శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. ఒకసారి రాగదా, ఏంటి ఆ పదం? శూరుడంటే ఎవరు? వీరుడంటే ఎవరు? వీరుడంటే గెలిచిన వాడిని వీరుడు అంటారు. శూరులందరూ వీరులు కారు. దేవుడు ఎవడిని వీరుడిగా చేస్తాడో వాడే వీరుడైపోతాడు. శూరులందరూ వీరులు కారు. విన్నారా ఈ మాట? శూరులు వీరులు కాలేరు. దేవుడు గెలిపించిన వాడే వీరుడు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీనికి మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన వీడియో మీకు చూపిస్తాను. చిరుతలాగా పరిగెత్తగలిగేవాడనే పేరుగాంచిన ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, చూసారా? మా కాలంలో పీటీ ఉషా అనేవాళ్ళు. మా కాలంలో అమ్మా, ఆ రోజుల్లో పీటీ ఉషా అనేవాళ్ళు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం పరుగుల రారాజు, క్రికెట్లోనేమో సిక్సర్ల రారాజు వివిఎన్ రిచర్డ్స్, పరుగుల రారాజు బోల్ట్ హుస్సేన్. ఇక అతని ఫైనల్ మ్యాచ్. ఇక ఈ ఆట తర్వాత తను రిటైర్మెంట్ కాబోతున్నాడు. ట్రాక్ మీద నిలవబడ్డాడు. ప్రజలు ఏమన్నారు తెలుసా? ఈ ఆట అంతా మనం చూడాల్సిన అవసరంలా, ఈ పరుగులు ముగింపు దాకా చూడాల్సిన అవసరంలా, ఇంకెవరు గెలుస్తారు? చూసారా, మీరు కూడా చెప్పారు, ఇంకెవరు గెలుస్తారు? బోల్ట్ హుస్సేన్ గెలుస్తాడు అందరూ అనుకున్నారు. ఏం జరిగిందో చూడండి. A heartbreaking performance from Usain Bolt during his final race at the World Athletics Championships in London. The 8-time Olympic champion suffered an apparent hamstring injury on his left leg just 21 strides into the final leg of the 4x100 wheelchair. Actually got to his feet. A heartbreaking performance from Usain Bolt during his final race at the World Athletics Championships in London.
The 8-time Olympic champion suffered an apparent hamstring injury on his left leg just 21 strides into the final leg of the 4x100-meter relay. The astonishing turn of events marred what was expected to be a golden farewell for the legendary athlete, who suddenly stumbled, hobbled a few strides. పరిగెత్తాడు, అందరికంటే ముందే పరిగెత్తాడు. ట్రాక్లో అందరికంటే ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. జస్ట్ గిలక దగ్గర ఏదో మడత నరం కుప్పలాగా కూలిపోయాడు. ఎగ్జామ్ రాయటానికి వెళ్ళే ముందు యేసయ్య పాదాలు పట్టుకొని, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట నీ వశమన్నావు కదయ్యా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయని సెలవిచ్చావు కదయ్యా, చక్కటి ప్రత్యుత్తరాలతో సమాధానాలు రాసేటట్లుగా ఆ కృప నాకు దయచేయని ఒక్క అర్ధగంట ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటే అద్భుతం తెలుసు. ఆ రోజు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు నువ్వు చదువుకున్నాయో వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎవరా మనిషి ఆమెనందే. ఒకవేళ నువ్వు చదువుకున్నాయి కాకపోయినా ఎప్పుడో చదువుకున్నట్టు ఉంటుంది కదా, ఎప్పుడో విన్నట్టు ఉంటుంది కదా, ఆ సంక్లిష్టమైన దాన్ని విప్పే బ్రతుకు సూత్రాన్ని కూడా నా ప్రభు నేర్పటం ప్రారంభిస్తాడు. చదువని చదువుకుంటా పుస్తకాలు పురుగైపోయి దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే శూరులందరూ వీరులు కాలేరు. దేవుడు గెలిపించిన వాడే విజేతగా నిలవబడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నేను ఇప్పుడు ఒక శూరుని గురించి చెప్పబోతున్నాను. ఆయన ఎవరై అంటే శూరుడు, పెద్దగా చెప్పాలి. ఎవరైనా శూరుడు మాత్రమే కాదు, తర్వాత ఆ శూరుని యొక్క ఎత్తు, పర్సనాలిటీ చెప్పమంటారా? ఆ శూరుని యొక్క ఎత్తు 4.5 అడుగులు. ఆ శూరుని యొక్క బలం, ఆ శూరుని యొక్క రూపురేఖలు, బట్టతల, ఆ శూరుని యొక్క చూపు, అంత చూపు కలిగినోడు కాదు, మంద దృష్టి కలిగినోడు, బట్టతల, వంకర కాళ్ళు, బక్క చిక్కినవాడు, 4.5 అడుగులు ఎత్తు. అద్భుతం. ఈ శూరుడు 2 ఖండాలను కదిలించే శక్తిగా మారిపోయాడు. యూరప్ ఖండాన్ని కదిలించాడు, ఆసియా ఖండాన్ని కదిలించాడు, ఖండాలను కదిలించే ఒక శక్తిగా మారిపోయాడు. అడుగుదాం, ఓ మనుషుడా, ఎలా ఇది నీకు సాధ్యం? ఎలా నువ్వు చేయగలిగావు? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నాకు సమస్తము సాధ్యమైపోతుంది. మాంస సంబంధమైన బలంతో కాదు నేను ఈ పని చేస్తుంది, మాంస సంబంధమైన బలంతో కాదు ఈ పని చేస్తుంది, మాంస సంబంధమైన శక్తితో కాదు. క్రీస్తు బలం అణువణువున నన్ను బలపరచటాన్ని బట్టి, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా ఈ పని మాత్రమే కాదు, సమస్తము నేను చేయగలనని మన ముందు సవాల్ విసిరాడు. ఆ శూరుడే, ఆ వీరుడే అపోస్తులుడైన పౌలు వారు. నేనంట, నీ ఎత్తు నీ రూపురేఖలతో ఏం ఆ సంబంధం లేదు. నువ్వు కాకి నలుపైనా, కాకి నలుపు అందం కాదా? ఏమో తారు రోడ్డు నల్లగా ఉండాలనుకుంటావా, ఎర్రగా ఉండాలనుకుంటావా? అరే చెప్పరేంటండి, నలుపుదేముందండి, రంగుదేముంది? నీ పళ్ళు బయటకు వచ్చి 2 పళ్ళు 1/2 కిలోమీటర్ ముందుకు వచ్చినా ఉండొచ్చు, ఒంటి మీద తల మీద వెంట్రుకలు లేకపోయి ఉండొచ్చు. నీ రూపురేఖలతో దేవునికి సంబంధం లేదు. ఆయన బలం, ఆయన క్రియాశక్తి నీ లోపట పని చేస్తే నీ ఎదుట ఏదైనా సాగిలపడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. నీ రూపురేఖలు చూసుకొని ఏం బాధపడద్దు. నేను సన్నగా ఉన్నానే, నీ పొల్లజోలి, నీ బాణ, ఇదంతా ఎవడికి కావాలా? నువ్వు ప్రభు తరపు నిలవబడు. ప్రభా, నా బలం నీవే, నా శక్తి నీవే, నా ధైర్యం నీవే, నేను నిలవబడ్డానంటే నా బలమంతా నీవే ప్రభానని నీ పనుల భారం యెహోవా మీద మోపు. నీ క్రియలన్నిటిని దేవుడు సఫలపరచడం ప్రారంభిస్తాడు. జీవితంలో ఎప్పుడు గురి కలిగి బ్రతుకు. రైట్. రెండవది, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా దేవుని మీదే ఆధారపడి బ్రతుకు. దేవునిపై ఆధారపడి బ్రతుకు. జయాపజయాలు, అరే చెప్పాలమ్మా, జయాపజయాలు పూర్తిగా స్వాధీనం, దేవుని స్వాధీనం. వీడు ఎందుకు పనికిరాడురా అని అనుకున్నవాడిని ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవాడికి దేవుడు మారుస్తాడు. అబ్బో, వీడు చూస్తే మేధావి కనపడుతున్నాడు రా, ఐన్స్టీన్కి అన్నలా కనపడుతున్నాడు రా, సర్ ఐజాక్ న్యూటన్కి తమ్ముడిలా కనపడుతున్నాడు రా, వాడి తలకాయ చూడు ఎంతలా ఉంది, వాడు నడక చూడు, అబ్బా రాజసం ఉచ్చిపడుతున్నట్టు ఉంది అని అనుకున్నవాడు కొన్నిసార్లు ఎందుకు పనికిరాని
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అయిపోతాడు. కారణం ఏంటో చెప్పమంటారా? యుద్ధ దినమునకు రథములను గుర్రములను ఆయత్తపరచుట కద్దు, విజయం పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉంది. మూడవది, బ్రతుకులో ఎప్పుడైనా నీ లక్ష్యం చేరుకోవాలని, అది భక్తి సంబంధమైనదైనా లోక సంబంధమైనదైనా, పాపానికి ఎంత దూరంగా బ్రతుకుతావో, వ్యసనానికి ఎంత దూరంగా బ్రతుకుతావో, అపవిత్రతకు ఎంత దూరంగా బ్రతుకుతావో, నువ్వు కోరిన డెస్టినేషన్ చేరటానికి దేవుడు కృప చూపించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తాను. ఒక ఆయన పేరు సంసోను. సంసోను ఎవరో తెలుసా? వరప్రసాదు. ఆమెన్. ఎవరైనా సంసోనికి ఏమని పేరు పెట్టాను అంటే, వరప్రసాద్ అంటే వరము వలన ప్రసాదించబడి. సంసోను పుట్టక మునిపే సంసోను ఏం చేయాలో సంసోనును గూర్చిన వివరాలు ముందుగానే బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు? ఈ సంసోను ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా మారబోతున్నాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఈ సంసోను ద్వారా నేను విడిపించబోతున్నాను. ఇది సంసోను పట్ల దేవుని కొన్న గొప్ప ప్రణాళిక. క్రైస్తవ జనమా, నా తట్టు చూడండి. యవన బిడ్డలారా, నా తట్టు, నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, మీ మీద దేవుని కొన్న ప్రణాళికలు ఎంత అంతా కాదు. తరం తర్వాత తరం దేవుడు తన అభిషేకాన్ని రెట్టింపు చేస్తాడు అని అన్నట్లుగా, మీ తల్లి వంశంలో, మీ తండ్రి వంశంలో ఎవ్వరిని ఆశీర్వదించనంతగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. నీ పూర్వీకుల వంశంలో ఎవ్వరూ అంత భక్తి జీవితం చేయలేదు కదా, ఆ భక్తి జీవితం నీలో చూడాలని దేవుడు అనుకున్నాడు. ఈ తరపు యోసేపును నీలో చూడాలనుకున్నాడు. ఈ తరపు ఎస్తేరును దేవుడు నీలో చూడాలనుకున్నాడు. ఈ తరపు దానియేలును నీ లోపట చూడాలని దేవుడు అనుకొని ఎన్నో కలలుగా నిన్ను నీ లోకానికి పంపించాడు. నీవు అనుకోవచ్చు, నేను ఎందుకు పుట్టానో ఏమో, మా అమ్మ ఎందుకు గందో. అమ్మ కూడా అనొచ్చు, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావురా, నువ్వు నా కడుపుని ఎందుకు పుట్టావే అని వాళ్ళు అనొచ్చు. ఎందుకు పుట్టావో వాళ్ళకి అర్థం తెలియకపోయి ఉండొచ్చు, కానీ నీ జన్మ వెనుక దేవునికి ఒక రహస్యం ఉంది. నేను కూర్చి చెప్పంటావా తల్లి, నీవు కారణ జన్ముడివి. ఎవరివి నీవు? ఒక కారణం చొప్పున, ఒక కాసు చొప్పున లోకానికి నువ్వు పంపించబడిన వాడివి. దేవుడు అనామకంగా నిన్ను పుట్టించలేదు. ఏదో అందరూ పడుతున్నారులే అన్నట్లుగా దేవుడు నిన్ను పుట్టించలేదు. క్రైస్తవ జనమా, యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుని మీద దేవునికంటూ ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. తల్లి కడుపులో రూపించబడేటప్పుడే నీ మీద గొప్ప గొప్ప ప్రణాళికలతో తల్లి కడుపులో దేవుడు నిన్ను ఏర్పరిచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే సంసోను పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అభిషేకం ఉంది నిజమే, బలవంతుడు నిజమే. విచిత్రం చెప్పమంటారా? తల మీద అభిషేకం ఉంది, తల వెంట్రుకల్లో అభిషేకం ఉంది, తల వెంట్రుకల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. తల వెంట్రుకల్లో బలం ఉంది, తలలో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. ఏమైందో తెలుసా? బలహీనత చేత బలం మింగివేయబడింది. బలవంతుడే, నో డౌట్. గాడిద ఎముక ఒక్కటి చాతబూని 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడు. సింహం ఎదురొస్తే యోధా గోత్రపు కొదమ సింహంలాగా వెళ్ళి మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడు. ఏమంటే ఇది సినిమాలో జరిగింది కాదు, ఇది రియల్లో జరిగింది కాదు, రియల్. ఇంత బలవంతుడు ఒక స్త్రీ చేతిలో దారుణంగా చంపబడ్డాడు అని అంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అరే, వరప్రసాదు, వరము వలన పుట్టినటువంటి వాడు, దేవుని ప్రణాళిక చొప్పున పంపబడినవాడు, తన ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఎలా అయిపోయాడంటే, అన్ని దేవతా గుడిలో అతన్ని కట్టేస్తే, స్తంభాలకు కట్టేస్తే, ఆ గొలుసులతో స్తంభాన్ని ఇట్లా కూల్చాడు. ఎందుకో తెలుసా? ఫిలిష్తీయులు చావాలని మాత్రమే కాదు, వాళ్ళతో పాటు తాను చావాలని. ఒక మాటలో చెప్పాలంటే సంసోనయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాయ్? ఎందుకు? అలాంటి జీవితం సంసోనుకు దేవుడు అనుమతించాడన్నో? చావును కోరుకునే జీవితం సంసోనుకు అనుమతించాడా? లేదు. ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉండాల్సిన వాడు అదే ఫిలిష్తీయుల చేతిలో ఖైదీగా మారిపోయాడు.
ఎందుకో చెప్పమంటారా? సంసోనుకున్న వ్యసనం. సంసోనుకున్న వ్యసనం ఆడపిల్లల వ్యసనం. తిమ్నాతునకు వెళ్ళి ఒక అమ్మాయిని చూచి, గాజాకు వెళ్ళి వేశ్యను చూచి, షోయరు లోయకు వెళ్ళి దెలీలాని చూచి, ఎక్కడికి వెళ్ళినా చూచి కన్ను మంచిది కాదు. తల వెంట్రుకల్లో బలం ఉంది కానీ కంటిలో బలహీనత ఉంది. మరలా చెప్తున్నాను తమ్ముళ్ళారా, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెరిపేస్తుంది, జాగ్రత్త. చిన్న బలహీనతకు నీ బ్రతుకులో నువ్వు చోటిచ్చిన ఆ చిన్న బలహీనత నీ బలమంతటిని మింగేస్తుంది. విస్తారమైన తైలంలో చచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోద్దని రాసింది కదా. సంసోను బ్రతుకు వరప్రసాదే, వరం వలన పుట్టినవాడే. తనకున్న కొన్ని బలహీనతలను బట్టి శత్రువు చేతిలో బందీగా మారిపోయాడు. ఒకసారి నా వైపు చూడండి. నీకే బలహీనత ఉంది? ఏ వ్యసనంలో నువ్వు చిక్కుకున్నావు? ఏ వ్యసనం నిన్ను ఎదగకుండా చేస్తుంది? సెల్ ఫోన్ ఒక వ్యసనం అయిందా? సోషల్ మీడియా ఒక వ్యసనం అయిందా? ఎవరితోనో చాటింగ్ చేయటం ఒక వ్యసనం అయిందా? చూడకూడని ఏంటి నీకున్న వ్యసనం ఏంటి? బైబిల్లో వ్యసనాన్ని గురించి ఏమని రాస్తుందో తెలుసా? భక్తుడైన దావీదు గారు అంటాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను అంటాడు. నాతో కలిసి చెప్పండి, వ్యసనము వలన. కొంచెం గట్టిగా, వ్యసనము వలన నా ప్రాణము. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వ్యసనం. సంసోనుకున్న వ్యసనం ఏంటంటే ఆడపిల్లల వ్యసనం. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, సంసోను బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడినట్టుంది కానీ మగవాళ్ళతో మాట్లాడినట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలతోనే మాట్లాడతాడు, మగపిల్లలతో అస్సలు మాట్లాడ్డా. ఈ కాలంలో కూడా సంసోని మీద ఏ దురాత్మ పరిపాలన చేస్తుందో ఆడబిడ్డల్లో మగబిడ్డలు అదే దురాత్మ పరిపాలన చేస్తుంది. ఒకప్పుడు మగవాళ్ళతోనే స్నేహం చేసేవాళ్ళు, ఆడవాళ్ళతోనే స్నేహం చేసేవాళ్ళు. ఈ కాలంలో ఏంటో చెప్పమంటారా? మగపిల్లలు ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నారు, ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహం చేస్తున్నారు. అదేమంటే జస్ట్ ఫ్రెండ్స్ అన్నా. మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదన్నా, మీకు బ్రాడ్ మెంటాలిటీ ఉండాలన్నా. నీ బ్రాడ్ సంతకెళ్ళా నవ్వా నువ్వు కూడా అంటావు, జాగ్రత్త మాట కొడతా పట్టుకొని. బ్రాడ్ మైండ్ ఉండాలన్నా, బ్రాడ్ మైండ్ ఉండాలి. డ్యూటీ వరకు అంతే. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హాయ్ సిస్టర్ తిన్నావా, హాయ్ సిస్టర్ పండుకున్నావా, చేపల కూర చేసుకున్నారా, పులుసు వేసారా, చింతపండు కూడా వేయాల్సింది, చింతచిగురు, ఇట్లాంటి దరిద్రపు చాటింగ్ చేసావనుకో. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఎద్దును గాడిదను కలిపి పొలంలో దున్నకూడదు. దున్నేవా ఎద్దులతోనే దున్ను, దున్నేవా తర్వాత గాడిదలతోనే దున్ను, ఎద్దును గాడిదను కలపొద్దు. వీళ్ళు ఎద్దులు అనుకోండి, అనుకుందాం, మగోళ్ళు ఎద్దులు అనుకోండి అని నేను అంటలా. సరే మీరు ఎద్దులు అనుకోండి, వీళ్ళు ఎద్దును గాడిదను కలపకూడదు, కలపకూడదు. మాది బ్రాడ్ మెంటాలిటీ అండి. మీరు అట్లా కంజెస్టెడ్నా ఏమంటారమ్మా? నేరో మైండా? కంజెస్టెడ్, కరెక్ట్. జార్జా నాకు సహాయం. కంజెస్టెడ్గా ఆలోచించొద్దన్నా, ఏమంటారు దాన్ని అమ్మా? సస్ట్రైన్. అంత దూరం బాలేను ఇప్పుడు, నాకు వినపట్ల. సరే, కొంచెం బ్రాడ్గా ఆలోచించాలన్నా, బ్రాడ్గా గమనించండి. కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు కొన్న దరిద్రం ఏంటో తెలుసా? ఆడపిల్లలు ఎక్కడ చూసినా మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారు. దీని గురించి చేస్తున్న గారు ఏమంటారంటే, కొంతమంది ఆడపిల్లలకు మగదయం పట్టుకుంటుందంట. ఈ మగదయం పట్టుకున్న ఆడపిల్లలు మగపిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారట. ఆడపిల్లలతో అస్సలు మాట్లాడరు, ఎలర్జీ వాళ్ళకి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోనయ్య గారి కాలంలోన కనుక సెల్ ఫోన్ ఉన్నట్టయితే జియో నంబర్ తీసుకొని ఢిల్లీలోకి ఇచ్చి ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఫ్రీ టాక్ టైం, అన్లిమిటెడ్ కాల్స్, వీడియో కాల్ కూడా ఫ్రీ. జియో నంబర్ తీసుకుని ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం బిఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎందుకో చెప్పమంటారా? ఎప్పుడు ఫోన్ చేసినా అందుకోలేకపోతున్నాము, ఇంకోసారి ఫోన్ చేస్తే మా పరిధిలో లేదు, అయినా నువ్వు పట్టు వదలకుండా ఫోన్ చేస్తే మూడోసారి అంటది, అసలు ఈ నంబర్ మీద ఏ ఫోను పనిచేయట్లా, కథం. నీ పరిశుద్ధతను నిజంగా నువ్వు కాపాడుకోవాలంటే తగిన వాళ్ళతోనే మాట్లాడతావు.
బ్రాడ్ మెంటాలిటీ, విశాలమైన దృక్పథం, ఆదర్శ భావాలని చెప్పి పనికిమాలిన నాటికి పోయి శకునాలు చెప్పిన బల్లి కుడితిలో పడ్డట్టు కుడితిలో పడతావు, పాపపు కుడితిలో పడతావు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, చూడు, బ్రతుకులో ఒక స్థాయికి రాకుండా నిన్ను అణిచివేసింది నీ వ్యసనం. అది చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఆధ్యాత్మిక స్థితిలోనైనా ఒక శిఖరం మీద కూర్చోకుండా నీ బ్రతుకును అణగదొక్కింది నీ వ్యసనం. ఈరోజు వాక్యం వింటుండగా ఏ వ్యసనంలో చిక్కుకున్నా యేసు నామములో ఆ వ్యసనములో నుంచి నువ్వు బయటకు వచ్చుదువుగాక. ఏ ఊబిలో కూరుకుపోయిన ప్రభు తట్టు చేతులెత్తు. జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయానయ్యా, నాశనకరమైన ఊబిలో నేను కూరుకుపోయానయ్యా, జగటగలిగిన దొంగ ఊబిలో నేను కూరుకుపోయానయ్యా, ప్రభా నన్ను లేవనెత్తయ్యా, ప్రభా నన్ను లేవనెత్తయ్యా అని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఉన్నత స్థలము నుండి దేవుడు తన హస్తాన్ని చాపి నువ్వు కూరుకుపోయిన ఊబిలో నుంచి నా దేవుడు లేవనెత్తును కాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్పు. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో మన లైవ్ చూస్తే ఒక కుటుంబం ఫోన్ చేసింది. హైదరాబాద్లోనే ఉంటారు ఆ బెట్లు. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఆ ప్రక్కనే అప్పుడే ఫోన్ అంత దూరాన్ని పెట్టుకొని పండుకున్నానండి. నిద్రలోకి వెళ్ళేనో లేదో గొయ్యి 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 సౌండ్. ఇంత రాత్రిపూట ఫోన్ చేశారంటే ఏదో అర్జెంట్ కాల్ అయి ఉంటుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశా. ఏడుస్తుంది ఆ బిడ్డ. మన లైవ్ చూసే బిడ్డ నాకు తెలుసు. ఏమైందిరా, ఏమైందమ్మా, ఏమైందమ్మా? అమ్మ ఆయన ఊరేసుకోబోతున్నాడన్నా, అదిగో గదిలోకి వెళ్ళాడన్నా, ఇదిగో పరిస్థితి అన్న పిచ్చి నేర్చినట్టు ఏడుస్తుంది. అమ్మ ఊరేసుకోబోతున్నాడా, ఏమైందమ్మా, ఏం జరిగింది? ఏడుస్తా చెప్తుంది. ఫోన్లో బెట్టింగ్కి అలవాటు పడిపోయి 20 లక్షల రూపాయలు అప్పుల పాలైపోయాడన్న. జీతం చూస్తే 20,000 రూపాయలు, 20 లక్షల రూపాయల అప్పు. ఈ అప్పు ఎట్లా తీర్చాలో అర్థం కాక, స్థలాలు లేవు, పొలాలు లేవు. ఎందుకు 20 లక్షలు చేశాడమ్మా? ఏమైనా బిజినెస్ పెట్టాడా? నో. ఎక్కడైనా స్థలం కొని మోసపోయాడా? కాదే. లేదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడా? లేదే. మరి ఏమైందమ్మా? బెట్టింగ్కి అలవాటు పడ్డాడంట. బెట్టింగ్కి దైవజనమా, బెట్టింగులు దొడ్డిదారి ద్వారా డబ్బు సంపాదిస్తే దేవుని పిల్లలు దానిలో విజయాన్ని సాధిస్తారా? వాక్యం ఏమంటుంది? నీ చేతుల కష్టార్జిత నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దొడ్డిదారి ద్వారా వచ్చే డబ్బును కానీ, దొడ్డి ద్వారా డబ్బు సంపాదించాలని నువ్వు వెళ్ళినా కానీ ఆ కష్టార్జితం మనకు నిలవదు. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ధనం మీద నీవు మనసు పెట్టిన తోడనే పక్షిలాగా రెక్కలు. ఎప్పుడు సంపాదించు, బెట్టింగులు పెట్టి కాదు. సంపాదించు, పేకాటాడి కాదు. సంపాదించు, అదేదో పాచికలు వేసి కాదు. చెప్తుంది, ఏడుస్తుంది. అన్నయ్య గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఆడుతూ ఉన్నాడట. నాకు తెలియదు అన్నయ్య, దరిదాపుగా 20 లక్షల రూపాయలు అప్పు అయిపోయాడు అన్నయ్య. 20,000 రూపాయల జీతం కూడా లేదు అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లా. ఊరేసుకుందామని, అది ఆల్రెడీ ఫ్యాన్కి తాడేసుకున్నాడు. నా చీర కట్టుకొని ఆల్రెడీ వేలాడటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నయ్య. నేను వెళ్ళి పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను. కారం మెతుకులైనా పర్వాలేదయ్యా, నీతో కలిసి బ్రతుకుతా. 2 పిల్లలు అనాథలైపోతారు అన్నయ్య, మీరన్నా 4 మాటలు చెప్పండి. ఫోన్ ఇవ్వమ్మా. నేను అన్నతో మాట్లాడలేను, అన్నకు ముఖం చూపించలేదు. అమ్మ ముఖం చూపించకపోతే ఆయనేం చర్చికి వచ్చేవాడు కాదు కదా, నాకు అంత పరిచయం లేదు కదా. ఏదో ఫోన్లో మాట్లాడింది కదా, ఒకసారి మాట్లాడతానంటే 15 గంట తర్వాత అప్పుడు ఫోన్లో వచ్చి మాట్లాడుతున్నాడు. వ్యసనం అన్న, వ్యసనం. క్రైస్తవ జనమా, యవన బిడ్డలారా, ఏ వ్యసనంలో మీరు చిక్కుకున్నారో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నీకు నాకు ఏదైనా వ్యసనం ఉంటే అది ప్రార్థనే మనకు వ్యసనంగా మారునుగాక. వాక్య ధ్యానమే మనకు వ్యసనంగా మారునుగాక. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ విలపించటమే అదే మనకు వ్యసనంగా మారునుగాక. ఆరాధనే మనకు వ్యసనంగా మారునుగాక. ఈ వ్యసనం నేను శిఖరాలు శిఖరాలకు దేవుడు నడిపించగలుగుతాడు. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభా నీ శరణాగతున్నయ్యా, మీరు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా, నాకు మరొక అవకాశం ఇవ్వయ్యా అని ఆయన పాదాల మీద కనుక నువ్వు పడితే బ్రతుకు బూడిదైపోయినా, సర్వం కోల్పోయినా, శిథిలాలుగా నువ్వు మిగిలిన
ఆ బూడిదలో నుండి మరలా ప్రతి సృష్టిని సృష్టించగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. వ్యసనాల్లో చిక్కుకోకు. పక్షిరాజు ఉందో చూసారా? పక్షిరాజు అసలు దర్శనానికి మారుపేరు. తమ్ముడు, ఆ వీడియో ఎక్కడో ఆకాశ గగనాల్లో దరిదాపుగా 3 కిలోమీటర్ల ఎత్తు అది ఎగురుతుంది. కొన్ని పక్షిరాజులు 5, 7. విచిత్రం ఏంటో తెలుసా? 3 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కూడా దూరం నుంచి తన ఆహారాన్ని, తన గురిని, తన డెస్టినేషన్ డిసైడ్ చేస్తుంది. అదిగో ఆ సముద్రంలో, ఆ నదిలో, ఆ కాలువలో ఫలానా చేప ఈదుతుంది, ఫలానా చోట చేప ఉంది అని చూసిన తర్వాత ఆ చేపను పట్టుకోవటానికి అది బయలుదేరేటప్పుడు ఉందో చూసారా, దాని దృష్టి ఇక మరల్చదు. మధ్యలో ఇంకొక పక్షి రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఇంకొక ఆహారం రావచ్చు. పొర్రపాటున తన డెస్టినేషన్ మార్చుకోదు, తన గురి మార్చుకోదు. 3 కిలోమీటర్ల ఎత్తులో ఎర కోసం అది రివ్వమని కిందకు వచ్చేటప్పుడు తన దృష్టి మరల్చకుండా, తన దృష్టిని తప్పించేవి ఎన్నో వచ్చిన, ఈ మాట వినండి, తన దృష్టిని తప్పించేవి ఎన్నో వచ్చిన ఎక్కడ దృష్టి మరల్చకుండా రివ్వమని కిందకు వచ్చి దేన్నైతే పట్టుకోవాలనుకుందో, చూడండి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇప్పుడు చేప ఎక్కడ ఉంది? అది 3 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కిందకు వచ్చిన దాకా చేప అక్కడే ఉంటుందా? ఏమట్ట చూస్తున్నారండి? ఒక్కొక్కరు చేపల కూర వండుకున్నట్టున్నారు ఇప్పుడు. రైట్, నా వైపు చేప అక్కడే ఉంటుందా? చేప అక్కడి నుంచి ఈదుకుంటా వెళ్తుంది. ఇంకొక 3 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణమే వచ్చేసరికి ఆ చేప తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్దో చూడండి. ఆ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా సరిగ్గా 3 కిలోమీటర్ల ప్రయాణమే వచ్చిన తర్వాత చేప అక్కడికి వచ్చేసి పట్టుకొని రివ్వుని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్కసారి టార్గెట్ చేసిన తర్వాత దృష్టి మరల్చదు. కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, పుస్తకాలు ఇక్కడే ఉంటాయా, పక్కనే సెల్ ఫోన్ ఉంటుంది. అద్భుతం, మేధావులాళ్ళు ఈ పక్కనే ఫోన్ ఉంటుంది, ఇక్కడ పుస్తకాలు చదువుతూ ఉంటాడు మధ్యలో. సెల్ఫీ పంపించా ఒకసారి చూడు. ఆడు చదువు సంతకెళ్ళినట్టే. ఆడు చదువుతున్నాడా, ఫోన్తో ఆడుకుంటున్నాడా అర్థం కాదు. ఈ పక్షిరాజు ఉందో చూసారా, ఒక ఎర్రను పట్టుకోవటానికి బయలుదేరేటప్పుడు దాని దృష్టి డీవియేట్ కాదు. చూడండి, ఇంకొకటి ఉంటుంది కదా, చూడు తమ్ముడు, ఎత్తు నుంచి వస్తుంది కదా సురేష్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. సరే, మధ్యలో చూపిస్తాను. దైవజనమా, నీ దర్శనం నుంచి తప్పించేవి ఎన్నో నీ కళ్ళ ముందుకు వస్తాయి. ఇంకో మాట చెప్పమంటారా? అన్ని ప్రజలకు ఎదురయ్యే శోధనల కంటే ప్రభువు నమ్ముకున్న బిడ్డలైన మనకే పవిత్రంగా బ్రతికే విషయంలో ఇంకెక్కువ శోధనలు వస్తాయి. ఎప్పుడు డీవియేట్ కాక, ఏ గురి ముందు పెట్టుకున్నావో ఆ గురి చేరే వరకు ఆ విజయకాంక్షతో ప్రభు సన్నిధిలో రగిలే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆఖరి మాట చెప్తాను, గురి కలిగి బ్రతుకు. ప్రతి విషయమై దేవుని మీద ఆధారపడు. మూడవది, ఇప్పుడు మనం విన్నాం కదా, వ్యసనాలు దగ్గరికి రానీయకు. ఎప్పుడు పాపానికి ఎంత దూరంగా బ్రతుకుతావో దేవుని చేతిలో అంత బలంగా వాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆఖరి మాట, పోరాడు, పోరాడు, గెలిచే వరకు పోరాడు, 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 సాధించే వరకు పోరాడు. మీ ఎదుట నిలబడి నేనున్నాను. బాప్తిస్మం తీసుకున్న వెంట నుంచే దేవుల్లో బలంగా ఏమి లేవు, ఎన్నో తప్పటడుగులు. అయినా దేవుని కొరకు బ్రతకాలనే ప్రయత్నం, ఎన్నో జారిన అనుభవాలు. అయినా మరలా కూడగట్టుకొని దేవుని కొరకు బ్రతకాలని ఆ దైవికమైన ఆసక్తి. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పిల్లలు పుట్టడంతో ధన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారా? ఏం చేస్తారు వాళ్ళు? ముందు బండి ఆడతారు, ఆ తర్వాత మంచం పట్టుకొని నడుస్తారు, ఆ తర్వాత మెల్లిగా వాడు తప్పటడుగులు వేయటం ప్రారంభిస్తాడు. తప్పటడుగులు వేసిన తర్వాత ఏమైపోయాడు? దబేలమని చాలాసార్లు పడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ చిన్నపిల్లోడిలో ఉన్న గొప్ప ప్రయత్నం ఏంటో తెలుసా? ఆడు పడ్డ మరలా లేవటానికి ప్రయత్నం చేస్తాడు, దెబ్బలు తగిలిన మరలా లేవటానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి పడి లేచి ఆ ప్రయత్నాల మధ్యలో ఇప్పుడు పరిగెత్తేవాడయ్యాడు. దేనికో తెలుసా? పడిన మరలా బలాన్ని చేకూర్చుకొని ఎట్లా ప్రయత్నం చేశాడు. దైవజనమా, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు, కొన్ని ప్రయత్నాల్లో ఒకవేళ నువ్వు విఫలమైపోయినా మరలా బలం కూడగొట్టుకొని, ప్రభువా నన్ను నిలవబెట్టయ్యా, ప్రభువా నన్ను బలపరచయ్యా, ఇదిగో మరొక అవకాశం నాకు దయచేయ్యా. ఈ దేవుడు ఎవరో తెలుసా? పడిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో రాయబడిన మాట, పడిన వారిని. పడినోను చూసి ప్రజలు పకపక నవ్వుతారేమో, నా దేవుడు నవ్వేవాడు కాదు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. అబ్బో మాటదాకా దేవుడు 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 అని ఎగిరాడు, చూడు ఇప్పుడు పడిపోయాడయ్యా, నేను అప్పుడే అనుకున్నాడు పడిపోతాడు. ప్రవక్త మర్యాడు, ఎగిరినప్పుడే అనుకున్నా ఆడు పడిపోతాడు నాకు ముందే తెలిసింది, పడిపోయాడుగా నేను అన్నట్టే జరిగింది అనుకుంటాడు. పడిన వాడిని చూసి 10 మంది పకపక నవ్వుతారు. ఈరోజు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో వచ్చావా? భక్తిలో పడిపోయిన స్థితిలో వచ్చావా? ఒకప్పుడు తెగగిరాడు దేవుడు, మందిరం మా సేవకులని తెగగిరాడు, చూడు ఈరోజు పడిపోయాడని 10 మంది నిన్ను చూసి పకపక నవ్వుతున్నారా? దైవజనమ, నీ కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నిన్ను చూసి పకపక నవ్వేవాడు కాదు, పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. గోడగట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. ఏ స్థితిలోనూ పడిపోయినా యేసు నామం పేరిట ఈ పునరుద్ధానపు దినాన నిన్ను లేవనెత్తే ఉద్ధరించే ఉద్ధారకుడుగా దేవుడి ఆరాధన దినాన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన పేరు ఉద్ధారకుడు, నిన్ను ఉద్ధరించే ఉద్ధారకుడు. పడిపోయిన ప్రతి వ్యక్తిని అయితే 3 మాటలు టక చెప్తాను. పోరాడు. అలా పోరాడేటప్పుడు మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? నంబర్ 1, ఏ విషయంలో మీరు సక్సెస్ అవ్వాలన్నా హార్డ్ వర్క్. నేను చెప్తా కదా, మొదట నా యేసయ్యని నమ్ముకుంటా, రెండవది నా కష్టాన్ని నమ్ముకుంటా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. ఎడ్రా ఇజ్రాయిల్ ఎడ్రా. మా ఇజ్రాయిల్ బహు గొప్పోడు. ఏంటో చెప్పమంటారా? కూర్చొని నిద్రపోవటంలో ఇజ్రాయిల్ని మించిన వాళ్ళు లేడు. ఈ చిత్రం చెప్పమంటారా? వాడు నిద్రపోతున్నట్టుగా నాకు ఒక్కడికే తెలుసు. ఎంత చమత్కారంగా నిద్రపోతాడంటే అంత చమత్కారంగా. ఎందుకో చెప్పమంటారా? పండుకునేసరికి రాత్రి 2, 3 రాత్రి 3ంటికి వచ్చి పండుకున్నారు. మన రాత్రి 3ంటికి పడుకున్నారు. మేము వీళ్ళని చూసి పొరపాటును కూడా అయ్యో కష్టపడుతున్నారే, అయ్యో నిద్ర లేదే అని అనుకోం. ఇంకా అంటాం, రేయ్ రోజుకు 3 గంటల నిద్ర ఎందుకు, 2 గంటలు సరిపోదా? నేను ఇక్కడ రాత్రి 3:30కి వచ్చా, 3ంటికి వచ్చా, 3:30కి పండుకున్నా, 5:30కి లేచా. మీ మొహాలు నిద్ర మొహాల్లాగా ఉన్నాయి. కానీ మీది కోడి నిద్ర, కోడి కూడా అంతే నిద్ర. హార్డ్ వర్క్ ప్రతి సమయం. రెండవది టైం సెన్స్. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు. నేనంట నా వైపు చూడండి, చదువుకునే పిల్లలకి ఫోన్ ఎందుకు ఫోను? ఎందుకు తమ్ముడు? ఎందుకు చదువుకునే పిల్లలకి? అన్నయ్య చదువుకు సంబంధించిన కొన్ని చూడాలి. ఎంతసేపు చూడాలా?
ఎంతసేపు చూడాలా? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. జీవితంలో ఏది పోగొట్టుకున్నా వెనక్కి తెచ్చుకోగలవు, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే ఎవ్వడు వెనక్కి తీసుకురాలేడు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సంతోషంగా బ్రతుకు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రభుతో బ్రతుకు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ దేవుని వాక్యంతో బ్రతుకు. నువ్వు సంతోషంగా బ్రతుకు, ఇంటి వాళ్ళందరినీ సంతోషంగా ఉంచు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. అయ్యా నా వైపు చూడండి. ఎప్పుడు ఇంటికి వచ్చి అవధం దాగిన మొహంలాగా ఉంచుకోవద్దు. ఇంత మొహం పెట్టావు, ఆ గ్లాస్ అన్న అక్కడ పెట్టావు, ఈ ప్లేట్ అక్కడ ఎందుకు పెట్టావు, ఆ తప్పుడు అక్కడ ఎందుకు పెట్టావు. ఇంటికి వచ్చావంటే డిక్టర్లాగా సిరుబురులు ఆడకవు. ఇక ఆ మనిషి ఏమనుకుంటుందో తెలుసా? ఈ మనోడు డ్యూటీలోనే ఉంటే పోయింది. జాకబన్న అయ్యను ఏమో నాకు డౌట్ వస్తుంది నీ మీద ఇప్పుడు. ఇంటికి రావు అసలు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రభువులో ఆనందించండి, కుటుంబ సమేతంగా ఆనందించండి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అంటారు చూసారా, ఎంత సంతోషంగా ఆత్మీయంగా బ్రతకలమో అంత సంతోషంగా ఆత్మీయంగా బ్రతుకుతూ ఆఖరి మాట చెప్తాను. ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. అప్ టు లాస్ట్ బ్రెత్ ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. నీ దేవుడు ఎంత విచిత్రమైన వాడో తెలుసా? నేను ఓడిపోయాను ఇక ఓడిపోయాను అని అనుకుంటావు చూసారా, అప్పుడే తన అద్భుతమైన హస్తాన్ని చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తి విజేతగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు ఇక సర్వం కోల్పోయా, ఇక భక్తిలో నేను నిలవబడలేను, ఈ విశ్వాసంలో నేను నిలవబడలేను, ఇక అయిపోయింది నా పని అనుకుంటావు చూసారా, అప్పుడు దేవుడు బేకరాన్ని చూపిస్తాడండి. తన బాహుబలత చాపి వింతైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. మరొకసారి చెప్తా, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు పోరాడు. నా తెలుగు మీకు అర్థమైందా? అయితే ఇంగ్లీష్లో చెప్తా. మరొకసారి చెప్పమంటారా? ఓపిక ఉన్నంత వరకు కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు భక్తిలో పోరాడు. ఏ పాపం చేతిలో ఓడిపోయావో అదే పాపం చేతిలో అదే పాపాన్ని నీ కాళ్ళతో త్రొక్కి ప్రభు కొరకు నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అల్టిమేట్ ఈ భక్తి నీ విజయం శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది పూర్తిగా దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. ఆయన చేతులకు అప్పగించుకుందాం. అటు విశేష కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.